ఇది ఎండాకాలం గదా! ఈ ఎండాకాలంలో చాలామంది మలబద్ధకంతో బాధపడతా ఉంటారు. అంతేగాదు ఇంటర్నల్ పైల్స్‌తోని, మామూలు పైల్స్‌తోని బాగా బాధపడతారు. మరి ఇంటర్నల్ పైల్స్ అంటే ఏంటి అంటే, లోపల ఉండే అర్షమూలలు మనకు మామూలుగా బయటికి దారాల్లాగా బయటికొస్తాయి. స్కిన్ కట్ అవుతది, ర్యాషెస్ ఒస్తాయి, బ్లడ్ పడతా ఉంటది. ఇదంతా కాకుండా అవి లోపలనే ఉండి మోషన్ బయటికి రాకుండా నరకం అంటే ఏంటిదో మంచిగా చూపిస్తది. మరి అది తగ్గాలంటే మన ఇంట్లోనే, మన వంటింట్లోనే ఒక చిన్న చిట్కా ఉంది. ఆ చిట్కా గనక మీరు చేస్తే 99% మీకు డాక్టర్ అవసరం రాకపోవచ్చు. ఓపిక ఉండాలి. మరి ఏంటి అంటే బ్లాక్ కిస్మిస్ ఉంటది గదా! కిస్మిస్‌లు తెలుసు గదా! అందులో బ్లాక్ కలర్‌వి గనక తీసుకొని నైట్ మంచిగా వాష్ చేసి ఒక 7 గాని, 8 గాని నానబెట్టుకొని పొద్దున ఆ బ్లాక్ కిస్మిస్‌లను, నల్ల కిస్మిస్‌లను మీరు తిని ఆ వాటర్ గూడా తాగండి. అప్పుడేమవుతది అంటే దాంట్లో ఫైబర్ బ్లాకే ఎందుకు తీసుకోమన్నా కిస్మిస్ అంటే దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటది. ఫైబర్ ఎక్కువగా ఉంటే మలబద్ధకం అనే సమస్య తగ్గిపోతది. రక్త ప్రసరణ అనేది పర్ఫెక్ట్‌గా ఉండి మీకు మోషన్ ఫ్రీ అయిపోతది గాబట్టి బ్లాక్ కిస్మిస్ తీసుకోమన్నా. నెక్స్ట్ లంచు. లంచ్ టైమ్‌లో మనము లంచ్ చేసిన తర్వాత పెరుగేసుకుంటాం గదా! పెరుగేసుకోకుండా మజ్జిగ తాగండి. ఆ మజ్జిగలో కొంచెం సాల్టు, కొంచెం జీలకర్ర పొడి మీరు ఆల్రెడీ ఇంత జీలకర్ర పొడి చేసుకొని పెట్టుకోండి. జీలకర్ర అనేది చలవదనానికి ఎక్కువ పనిచేస్తది కాబట్టి కొంచెం సాల్టు, కొంచెం జీలకర్ర పౌడర్, ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఏసుకొని మజ్జిగ తాగండి. మరి ఈవినింగ్ టైమ్‌లో పపాయాలో గూడా ఎక్కువ ఫైబర్ ఉంటది. ఒక కప్పు పపాయ ముక్కలు గనక తింటే ఈ 3 పొద్దున కిస్మిస్ వాటరు, మధ్యాహ్నము మజ్జిగ విత్ జీలకర్ర పౌడర్‌తోని, సాయంత్రము పపాయ ముక్కలు పొద్దున గాని, సాయంత్రం 2 సార్లు తినొచ్చు. ఒక కప్పు గనక తింటే ఫైబర్ ఎక్కువుండి మీకు మోషన్ ఫ్రీ అయిపోయి గట్ సమస్య నుండి బయటపడి మీకు ఆటోమేటిక్‌గా ఇంటర్నల్ పైల్స్ అనేటివి తగ్గిపోతాయి. మరి ఇది ఎందుకొస్తది అనంటే మనము మోషన్ వచ్చినప్పుడు అంటే మోషన్ వచ్చినప్పుడు మనం ఎళ్ళకుండా ఆపుకుంటాం గదా! అప్పుడు ప్రాబ్లమ్ అయితది. మళ్ళీ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, అంతేకాదు ఎక్కువ జంక్ ఫుడ్డు, మసాలాలు, కారం తినడం వల్ల, వాటర్ ఎక్కువ తాగడం వల్ల, ఎక్కువ నాన్ వెజ్ తినడం వల్ల అలా జరుగుతా ఉంటది. మీరు గనక మంచిగా వెజిటబుల్స్ తీసుకుంటూ, ఆకుకూరలు తీసుకుంటూ, వాటర్ ఎక్కువ తాగుకుంటూ, నేను చెప్పిన ఈ 3 రెమెడీస్ గనక మీరు ట్రై చేస్తే 99% గ్యారంటీ మీకు అర్షమూలలనేటివి, ఇంటర్నల్ పైల్స్ అనేటివి తగ్గిపోతాయి. సో, మరి ఇది విన్న తర్వాత వెంటనే మీరు స్టార్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.